జగిత్యాల పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దావా వసంత విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల ప్రణాళిక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరొకసారి మభ్యపెడుతోంది. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసాల నుండి, కాలయాపన నుండి మరోసారి ప్రజల దృష్టి మళ్లించాలనే ఉద్దేశంతో 99 ఆఫర్ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర పాలన అంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పడగనీడలో, కాంగ్రెస్ ముసుగులో టీడీపీ పాలన కొనసాగుతోంది. 99 పథకమా లేదా ప్రణాళికనా? ఎన్ని రోజులు ఇలా ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తారని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా కూడా అదేవిధంగా జైత్యాల్ జిల్లా నియోజకవర్గంలో చూసుకున్న ఇదొక 99 అనే ప్రగతి ప్రణాళిక అని ఒక పేరు పెట్టుకొని మళ్ళా ప్రజల్లోకి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక పెద్ద మోసం, ఒక ఘోరమైన మోసం చేయడానికి మళ్ళీ ఇలా ప్రజల్లోకి 99 అనే పేరు పెట్టుకొని వస్తుంది. అసలు ఈ 99 అనే పేరు అసలు ఇది ప్రణాళికనా, లేకపోతే ఒక లక్కీ లాటరీ లాగా ఆ విధానమా, అసలు ఏం చేసిర్రని చెప్పేసి ఈ 99 అనే పేరు మళ్ళీ పెట్టుకొని ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి, కాలయాపన చేయడానికి ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు మళ్ళా 19th వస్తే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది, మన తెలుగు ఉగాది సంవత్సరం. అట్లనే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి మరొకసారి 99 ఆఫర్ పెట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇది ప్రజలకు వనకొచ్చేది ఏం లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్ర పాలకుల చేతిలో, ఆంధ్ర పాలకుల యొక్క పడగ నీడలో, బాబు గారి పడగ నీడలో ఇలా మరి కాంగ్రెస్ ముసుగులో టీడీపీ పాలన ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నడుస్తూ ఉంది. అసలు ప్రగతి